2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు పిల్లల్లో జనరల్గా మనం చూసేటప్పుడు మన ముందు పెరుగుతున్నట్టే ఉంటుంది, కానీ వాళ్ళలో యాక్టివిటీస్ కొన్నిసార్లు మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా అబ్నార్మల్గా కనిపిస్తుంటాయి మనకి. అంటే అర్థం కానటువంటి బిహేవియర్, ఆ ప్రవర్తన ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా మనకు అర్థం కాదు. కొన్నిసార్లు చేసేటప్పుడు కూడా సరే పిల్లలు కదా, కొంచెం ముద్దుగా ఉంది కదా అని చెప్పేసి మనం అనుకుని నెగ్లెక్ట్ చేస్తాము. కానీ తెలియకుండానే పిల్లల్లో సైకిక్ పాత్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లల్లో ఆ ప్రవర్తన రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. మా పిల్లలు ఇప్పుడు సైకోలా బిహేవ్ చేస్తున్నారా, మీరు ఎలా చెప్తారని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా. కానీ కాదు, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. సైంటిఫిక్గా కూడా చూసుకుంటే ఫర్దర్గా అంటే వాళ్ళు పెరిగే కొద్దీ మీకు అది అర్థమవుతూ ఉంటుంది. అయితే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా తయారవుతారు, చిన్నప్పుడే వాళ్ళు సైకిక్గా మారేటువంటి అవకాశం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి మ్యామ్. అంటే చిన్నపిల్లలు మనం చూస్తామండి, కొంతమంది సరే ఏదైనా చేస్తున్నారు అని అంటే ముద్దుగా ఉంటుంది, కొంతమంది ఏంటంటే హార్ష్గా ఉన్నాడు ఏంటి అన్న చిన్న డౌట్ కూడా వస్తుంది వాళ్ళ పెరిగే కొద్దీ. ఎందుకు అని అంటే వాళ్ళ లక్షణాలు మారుతూ ఉంటాయి. అంటే ఇంట్లో ఇమిటేట్ చేయటం వల్ల, లేదంటే వాళ్ళ బ్రెయిన్లో ఏదో సంథింగ్ నడవటం వల్ల. బట్ అది మనకి వెంటనే ప్రవర్తన కొంతమంది పేరెంట్స్కి అర్థం కాదు. ఇదేంటి వీడు సైకోలా తయారవుతున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి మనం అన్నాం అనుకోండి, వెంటనే పేరెంట్స్ మా పిల్లల్ని అనే హక్కు మీకు ఎక్కడుంది, మా పిల్లల్ని అనేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఏ ప్యాటర్న్లో వాళ్ళు ఆ విధంగా ఉన్నారో మనం గుర్తించాలి. సైకాలజీ అసలు ఏం చెప్తుంది, చైల్డ్ సైకాలజీ అంటే దానికి రెమెడీ ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేరెంట్స్ అందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడాలండి. ఎందుకంటే జువెనైల్ క్రైమ్ అనేది బాల నేరస్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన క్వాలిటీస్ పెద్ద అయిన తర్వాత యాంటీ సోషల్ పర్సనాలిటీస్గా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో పేరెంట్స్ అందరూ ఒక్కసారి ఈ వీడియో చూసి వాళ్ళ పేరెంటింగ్లో ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అని చెక్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్, పిల్లల్లో ఇలాంటి సిమ్టమ్స్ మనం చూడడానికి రీజన్ బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇష్యూ ఉండడం వల్ల. యూజువల్గా మన బ్రెయిన్లో ఒక పార్ట్లో అమిగ్డాలా అనే ఒక పార్ట్ ఎమోషన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. బాధ, కోపం, ప్రేమ, ఆనందం, ఎంపతి ఇలాంటి ఎమోషన్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ పార్ట్ ప్రాపర్గా యాక్టివ్గా లేకపోయినట్లయితే పిల్లల్లో ఈ ఎమోషన్స్ అన్నీ చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇది పిల్లల ఫాల్ట్ కాదు, వాళ్ళ బ్రెయిన్ వైరింగ్లో ఉండే డిఫరెన్స్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఈ ఇష్యూ ఉన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? వీళ్ళల్లో మనం ఒక 7 సిమ్టమ్స్ అయితే చూస్తాం. ఫస్ట్ది ఏంటి అంటే సానుభూతి, కనికరం లాంటి ఎంపతి అనేది వీళ్ళకు ఉండదు. వాంటెడ్గా అవతల వాళ్ళని హర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అవతల వాళ్ళని బాధ పెట్టి వీళ్ళు సాటిస్ఫై అవుతూ ఉంటారు. ఓకే. సింపతి, ఎంపతి రెండూ ఉండవు వీళ్ళకి. ఫోర్స్ఫుల్గా మనం ఏదైనా సారీ చెప్పించాలని ట్రై చేసామనుకోండి, వాళ్ళు చెప్తారు, బట్ అందులో ఎటువంటి ఫీల్ ఉండదు. మనం బలవంతంగా చెప్పించాం కాబట్టి చెప్తారంతే. అలాగే ఇంకొక సిమ్టమ్ భయము అనేది వీళ్ళకి అసలే ఉండదు. కాన్సిక్వెన్సెస్ నుంచి ఏమీ నేర్చుకోరు. యూజువల్గా మనం పనిష్మెంట్ అనేది ఎందుకు ఇస్తాము? పిల్లలు తప్పు చేస్తే మళ్ళీ అది రిపీట్ చేయకూడదు, దాని నుంచి ఎంతో కొంత నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనం పనిష్మెంట్ ఇస్తాం. కానీ వీళ్ళు శిక్షకు భయపడరు, కాన్సిక్వెన్సెస్ నుంచి కూడా ఏమీ నేర్చుకోరు. అదే పనిగా ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నా ఇది కాదురా అలా ఉండాలి అని చెప్పినా కూడా వాళ్ళని అసలు లెక్క చేయరు, కేర్లెస్గా ఉంటూ ఉంటారు అన్నమాట. అలాగే ఎక్కువగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. చిన్న విషయం పెద్ద విషయం అని ఏం లేదు, కారణం లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళు చేసిన తప్పులు పక్క వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటారు అన్నమాట. ఎక్కడ కూడా చిన్న గిల్ట్ ఫీలింగ్ అనేది కూడా వీళ్ళలో ఉండదు. పెద్దవాళ్ళని సైతం మోసం చేయాలి అని చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని డామినేట్ చేయాలి అనే థాట్స్ని పెంచుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళని టీజ్ చేస్తూ ఉంటారు కూడా. వాళ్ళు టీజ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు బాధపడుతుంటే ఆ బాధను చూసి వీళ్ళకి ప్లెజర్ వస్తుంది, సాటిస్ఫై అవుతూ ఉంటారు. పిల్లలు అంత దారుణంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయండి. మనము బెస్ట్ ఎగ్జాంపుల్ స్పైడర్ మూవీ. ఆ మూవీలో విలన్ చిన్నపిల్లాడుగా ఉన్నప్పటి నుంచి ఈ లక్షణాలన్నీ మనం ఆ మూవీలో చూస్తూ ఉంటాం. అలాగే వీళ్ళల్లో యానిమల్ క్రూయాలిటీ కూడా ఉంటుంది. కారణం లేకుండా చుట్టూ ఉన్న డొమెస్టిక్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని టీజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అవి ఫుడ్ తింటున్నాయి అనుకోండి, వాటి నోటి నుంచి బలవంతంగా లాగేయడం. అలాగే చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లకుండా వాటిని ఆపేసి ఏడిపించి అరిపించి టార్చర్ చేయడం. అవి మన దగ్గరకు రాకపోయినా
అవి మనల్ని ఏమీ చేయకపోయినా రాళ్ళు విసరడము, కర్రలతో కొట్టడము, ఇలాంటి క్రువాలిటీ అంతా కూడా చూపిస్తూ ఉంటారు. ఇలాంటి పిల్లలు స్కూల్లో చాలా స్వీట్గా, డిసిప్లిన్గా ఉన్నప్పటికీ కూడా అసలు ఒరిజినాలిటీ, క్రుయాలిటీ అంతా కూడా ఇంట్లో పేరెంట్స్ దగ్గర చూపిస్తూ ఉంటారు. చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఇంత బాగున్నాడు, ఈ అబ్బాయి మీద ఇన్ని కంప్లైంట్స్ చెప్తున్నారు అని అనిపిస్తుంది. కానీ అసలు రియాలిటీ పేరెంట్స్కి మాత్రమే తెలుసు. వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక వాళ్ళల్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఫేస్ చేస్తున్న పేరెంట్స్కి అది తెలుస్తుందండి. తెలుస్తుంది, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యలేక సొసైటీకి భయపడి ఇలాంటివన్నీ కూడా సప్రెస్ చేస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి పిల్లలకి పేరెంట్స్తో ప్రాపర్ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది కూడా ఉండదు. అమ్మ నాన్న ఒక వారం కాదు కదా, నెల రోజులు కనబడకపోయినా అరే అమ్మని మిస్ అవుతున్నాను, నాన్నతో మాట్లాడాలని ఉంది అనే ఎమోషన్స్ వీళ్ళకి ఏమీ ఉండవు. అంటే ఎమోషనల్లెస్గా బతుకుతూ ఉంటారు పిల్లలు. ఎలా అండి, అంటే పిల్లలు ఆ విధంగా తయారవడానికి, అంటే మీరు చెప్పినటువంటి బిహేవియర్ అంతా చూస్తే కింద కామెంట్స్లోనే పేరెంట్స్ పెట్టేస్తారు. అసలు ఎలాంటి కారణాల వల్ల పిల్లలు ఆ విధంగా తయారవుతారు అసలు? అంటే పేరెంట్స్ మిస్టేక్ ఎక్కడుంది? పిల్లల్లో ఈ టైప్ ఆఫ్ లక్షణాలు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. అందులో ఫస్ట్ ఇందాక మనం డిస్కస్ చేసినట్టు బ్రెయిన్ డెవలప్మెంట్లో ఇష్యూ ఉండడం వల్ల. సెకండ్ది వచ్చేసి జీన్స్లో మన ఫోర్ ఫాదర్స్ ఎవరికైనా యాంగర్ ఇష్యూస్ ఉండి చిన్న విషయానికి పెద్ద విషయానికి పక్క వాళ్ళ మీద కారణం లేకుండా యారోగెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటే అవి మన పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనం ఎక్కువ సినిమాల్లో చూస్తూ ఉంటాం. హీరో వాళ్ళ తాత ముత్తాతలు, తండ్రి అందరూ కూడా ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. హీరో తండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి సెల్ఫ్ రియలైజేషన్ వల్ల లేదంటే వేరే వేరే కారణాల వల్ల ఈ హింసని నాతో ఆపేయాలి, నెక్స్ట్ జనరేషన్స్కి నేను ఇది ఇవ్వకూడదు అని హీరో తండ్రి డిసైడ్ అవుతాడు. ఇప్పుడే పుట్టిన పిల్లాడిని ఎక్కడో దూరం పంపించి ఫారెన్లో చదివించడము, అక్కడ పెరగడం, దానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఒక 20-25 ఇయర్స్ తర్వాత హీరో మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకుని మా నాన్న చేసిన త్యాగానికి ఇక్కడ ఎటువంటి రిజల్ట్ రాలేదు, మా నాన్న నాతో ఉన్న ఎమోషనల్ బాండ్స్ అన్నిటిని కట్ చేసేసుకుని నన్ను ఎక్కడికో పంపించేశారు, తిరిగి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ ఏ పరిస్థితి మారలేదు, సో దాన్ని నేను ఎలా అయినా ఆపాలి, నా వంతు నేను ఏం చేయగలిగితే అంత చెయ్యాలి అనే ఉద్దేశంతో హీరో ట్రై చేస్తాడు. ఏ సినిమాలో కూడా మనము విలన్ ఒక వార్నింగ్ ఇస్తే మారిపోయే విలన్ని మనం ఎక్కడా చూడలేదు. ఎంతో కొంత హీరో హింస అనేది చేస్తాడు. ఒక మంచి ఫైట్ సీన్ డిజైన్ చేసి చూపిస్తారు మనకి. తను పెరిగిన వాతావరణం అంతా వేరు, అసలు ఇక్కడికి తను పెరిగిన వాతావరణానికి ఎటువంటి సంబంధం లేదు. మరి 4 రోజులు ఇక్కడ ఉండగానే తనకి కత్తి పట్టుకోవడం, ఫైట్ చేయడం ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? తన జీన్స్లో ఉంది అది. తన తండ్రి ఈ పిల్లాడు పుట్టే వరకు కూడా అదే పని చేశాడు. ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్ అంతా కూడా జీన్స్లో ఉన్న లక్షణాలని ట్రిగ్గర్ చేసిందో ఇమ్మీడియట్గా తన జీన్స్లో ఉన్న బిహేవియర్ బయటకు వచ్చింది. దీన్నే జీన్ ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్లుయెన్స్ అంటూ ఉంటాం. ఓకే, అంటే పిల్లల్లో ఈ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ జీన్స్ కూడా. అలాగే పేరెంటల్ గైడెన్స్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల పేరెంట్స్ ఏ వయసులో పిల్లలకి ఎలా గైడ్ చేయాలో అలా గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ అవేర్నెస్ అనేది 2 years నుంచి పిల్లల్లో స్టార్ట్ చెయ్యాలి. ఎందుకు అంటే సిగ్గు, భయం, కోపం, ప్రేమ ఈ ఎమోషన్స్ అన్నిటిని కూడా 2 years అప్పుడే పిల్లలు నేర్చుకుంటారు. 4 years 5 years వచ్చిన తర్వాత మనం ఎమోషన్స్ చార్ట్స్ చూపించి దాన్ని ఎలా లేబుల్ చేయాలి, ఈ ఎమోషన్ని ఏమంటాము అనేది ప్రాపర్గా లేబుల్ చేయడం కోసం చార్ట్స్ చూపిస్తాం. కానీ వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకునేది మాత్రం 2 years అప్పుడే స్టార్ట్ అవుతుంది. అవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు అంటే పేరెంట్స్, తల్లి తండ్రి ఇద్దరు దగ్గరుండి నేర్పినప్పుడే నేర్చుకుంటారు. ఆ ఎమోషన్స్ అన్నీ మన రియాక్షన్స్ని బట్టి, మన రెస్పాన్సెస్ని బట్టి, మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అనే వాటిని బట్టి ఇమిటేట్ చేస్తూ వాళ్ళు అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, 3 years ఉండగా పిల్లల్ని మొన్నటి వరకు 3 yearsకే స్కూల్లో జాయిన్ చేసేయడం అనేది మనం చూసాం. ఇప్పుడు 2 yearsకే ప్లే గ్రూప్ అని జాయిన్ చేస్తున్నారు. ఇప్పుడు మరీ దారుణంగా ఫస్ట్ బర్త్డే అవ్వగానే డే కేర్ సెంటర్స్లో వేసేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది, పేరెంట్స్తో ప్రాపర్ అటాచ్మెంట్ లేదు. కేర్ టేకర్స్ని పేరెంట్స్ అనుకుంటున్నారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఏమైనా పర్మనెంట్గా ఉంటారా? వాళ్ళతో ఉండరు. 6 months తర్వాత ఆ కేర్ టేకర్స్ కూడా మారుతూ ఉంటారు. ఇంకా ఆ పిల్లాడు ఏమని డిజైన్ చేసుకుంటున్నాడు, హ్యూమన్స్ ఆర్ లైక్ జస్ట్ రోబోస్ ఆర్ మెషిన్స్. వీళ్ళందరూ మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ మనకి ఎవరితోనూ కూడా ప్రాపర్ బాండ్ అనేది ఉండదు. ఇవన్నీ కూడా టెంపరరీ రిలేషన్షిప్స్.
అని ఫ్రేమ్ చేసేసుకుంటూ ఆల్రెడీ తను మెషిన్ లాగా తయారైపోయాడు, చుట్టూ అన్న భావన లోపల ఉండిపోతుంది. ఖచ్చితంగా వచ్చేస్తుంది వాళ్ళకి. అలాగే పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు వస్తాయి. ఒక 5 ఏళ్ల పిల్లాడు తప్పు చేశాడు అనుకోండి, ఫస్ట్ అర్థమయ్యేలా చెప్తాం. అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు చిన్న పనిష్మెంట్ ఇస్తాం తన వయసుకు తగ్గట్టే. 2-3 సార్లు చెప్పినా పనిష్మెంట్ ఇచ్చినా అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు అప్పుడు మనం ఏదైనా సైకలాజికల్ ఇష్యూ ఉందా అని చెక్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్లో చాలామంది పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకు కొడుతున్నావు, ఎందుకు పనిష్మెంట్ ఇస్తున్నావు, చిన్నపిల్లాడు కదా తెలుసుకుంటాడులే, పెరుగుతుంటే తనే తెలుసుకుంటాడు అని నెగ్లెక్ట్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఆ పిల్లాడు దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటాడు అంటే, నాకు సపోర్ట్ ఉంది, నేను ఏం చేసినా నన్ను ప్రొటెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, సో ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే యాటిట్యూడ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. అది ఇంట్లో స్టార్ట్ అయ్యి బయట కూడా ఈ బిహేవియర్ చూపించే అవకాశం మాత్రం మనమే ఇచ్చిన వాళ్ళం అవుతాం వాళ్ళకి. అలాగే చైల్డ్ అబ్యూస్, చిన్న వయసులోనే అబ్యూస్కి గురైతే, అబ్యూస్ ఇన్ ద సెన్స్ అదేదో పెద్దవి అవ్వక్కర్లేదు, నలుగురిలో ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడినా కూడా అలా ఎవరైతే చేశారో వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్స్ని పెంచుకొని ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి అనే థాట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఆ సందర్భంలో చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా తనని చూసి నవ్వితే సొసైటీ మీదే కంప్లీట్గా నెగిటివ్ బిలీఫ్స్ని పెంచుకుంటూ ఉంటాడు. వీళ్ళందరూ నన్ను చూసి నవ్వారు, నాకు ఎక్కడ కూడా సపోర్ట్ దొరకలేదు అంటే సొసైటీ కోసం నేనేం చెయ్యక్కర్లేదు, సొసైటీలో ఉన్న వాళ్ళని ఎవరిని నేను పట్టించుకోక్కర్లేదు, నాకు నచ్చినట్టు నేను ఉండొచ్చు అనే థాట్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎక్సెసివ్ స్క్రీన్ ఎక్స్పోజర్ కూడా దీనికి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకు అంటే స్క్రీన్కి అడిక్ట్ అయిన పిల్లల్లో ఫ్రీగా వచ్చే ఎమోషన్ అగ్రెషన్. ఈ ఎమోషన్స్ ఏమీ నేర్చుకున్నప్పటికీ కూడా అగ్రెషన్ అనేది ఇమ్మీడియట్గా చూపిస్తూ ఉంటారు. చాలామంది పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫాదర్స్, క్రైమ్ సిరీస్ చూసేటప్పుడు పిల్లల్ని పక్కన పెట్టుకొని చూస్తూ ఉంటారు. అందులో వచ్చే ప్రతి సీను కూడా పిల్లల్ని ఆలోచింపజేసేలాగే ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద మూవీలో మనకి మొరాలిటీని చూపిస్తారు, కానీ పాజిటివిటీని తీసుకోవడానికి ఎవరూ రెడీగా ఉండరు కదా. పిల్లలకి అసలే ఫిల్టర్ చేయడం రాదు, కానీ ఆ ఫైట్ సీన్స్ని డిజైన్ చేయడం కూడా మనము ఇన్ఫ్లుయెన్స్ అయ్యేలాగే ఉంటాయి. అది మనం అర్థం చేసుకోగలం కానీ పిల్లలు అర్థం చేసుకోలేరు. సో ఫాదర్స్ ఎవరైతే క్రైమ్ సిరీస్ చూస్తున్నారో పక్కన పిల్లలు ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పిన పాయింట్స్ ప్రవర్తన దగ్గర నుంచి కారణాల వరకు కనుక మనం చూసుకుంటే అంటే ప్రతి పేరెంట్కి అర్థమైపోతుంది. అంటే వీడియో చూసేటప్పుడే ఒక క్లారిటీ వచ్చి ఓకే ఇది ఉందేమో, నేను యాక్సెప్ట్ చేయడం చాలా మంచిది అనుకున్న ఆలోచన అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే పేరెంట్స్ నెగ్లిజెన్స్ కొంత ఉంటుంది, జీన్స్ని బట్టి కొంత ఉంటుంది, అండ్ ప్రవర్తన చూసే కొద్దీ కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయినప్పుడు ఈ వీడియో చూసేటువంటి వాళ్ళకి క్లారిటీ వస్తుంది. అండ్ కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తారు లేదంటే నిజంగానే ఉంది అని. కొంతమంది మీ దాకా వచ్చి దీనికి సరైన గైడెన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, కౌన్సిలింగ్ కావాలనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే టీం వాళ్ళని గైడ్ చేస్తారు. ఓకే, సో అపాయింట్మెంట్ ఇస్తారు మీరు? ఇస్తాం, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పిల్లల ప్రవర్తనకు సంబంధించి ఏ చిన్న అబ్నార్మాలిటీని మీరు గమనించినా, మా పిల్లల్లో ఈ విధంగా ఉంది, మేము బయట చెప్పుకోలేకపోతున్నాము, ఒక కౌన్సిలింగ్ ద్వారా అయినా ఒక అపాయింట్మెంట్ ద్వారా అయినా సరే అసలు ఏముందో తెలుసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు ప్రసన్న గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.